Hey, hi, hello, namaste. This is your here and welcome back to my channel. మేము తీసుకొచ్చిన లైక్ ఇది కూడా నా డ్రీమ్ ఉండే లైక్ 1 year బ్యాక్ అప్పుడు ఎప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు ఏదో డీజే కెమెరా కావాలని ఆగి మరి ఎట్లయితే కొన్నాను సో ఇప్పుడు కూడా మైక్ డీజే కావాలనేసి ఇది కొన్నా. అండ్ ఇదే ఎందుకు కొన్నా అండ్ డీజే మైక్లో 2 టైప్స్ ఉన్నాయి. లైక్ మనం ఫస్ట్ అయితే ఏ రకంగా యాక్షన్ కెమెరా కొన్నాం. యాక్షన్ కెమెరాలో కూడా స్టాండర్డ్ వేరియంట్ ఉంది, అడ్వెంచర్ కాంబో ఉంది. సో ఇందులో ఇది కూడా సేమ్ అట్లాంటిదే. సో ఇందులో కూడా స్టాండర్డ్ ఉంటుంది, కాంబో ఉంటుంది. సో మనం కూడా సేమ్ కెమెరా లాగానే కాంబో ప్యాక్ తీసుకున్నాం. స్టాండర్డ్లో ఒక రిసీవర్ ఒక మైక్ వస్తుంది. ఇందులో కేసు ఒక రిసీవర్ 2 మైకులు ఉంటాయి. సో మనకు ఈజీగా అంటే పక్కన వేరే వాళ్ళు ఇచ్చినా కానీ 2 మైక్స్ యూజ్ చేసుకొని ఒకసారి బ్లాగ్ చేసుకోవచ్చు. సో మనకేంటంటే లైఫ్ బెటర్ ఉంటుంది మంచిగా. యాక్చువల్లీ నేను అదే తీసుకున్నాం అనుకున్నా, బట్ అదేంటంటే ఒకటే మైక్ మళ్ళీ దానికి ఛార్జింగ్ కేసు సపరేట్ ఉంటుంది, మళ్ళీ ఛార్జింగ్ పెట్టాలి, కనెక్టర్ పెట్టాలి. బట్ దీనికి అట్లా ఉండదు. ఒకసారి మొత్తం కేస్కి ఛార్జింగ్ పెడితే రిసీవర్కి ప్లస్ మైక్లకి అన్నీ ఒకసారి అయిపోతాయి. సో లేట్ ఎందుకు, సో లెట్స్ ఓపెన్ ఇట్. అండ్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి డీజే బ్రాండింగ్ ఉంది. ఆహా, ఈ అన్బాక్సింగ్ ఫీల్ గుడ్డే వేరు ఉంటుంది అబ్బా నిజంగా అసలు. అండ్ ఇది వచ్చేసి మనకు కాంబో ప్యాకెట్. సో ఇందులో ఏమేమి వచ్చినాయి మొత్తం ఏదో పౌచ్ ఉంది. ఫస్ట్ ఇందులో ఏమన్నా అంటే స్టిక్కర్. యాక్చువల్లీ నేను నిజంగా చెప్తున్నా, మైక్ వచ్చినప్పటి నుంచి మైక్ కన్నా మైక్లో వచ్చే స్టిక్కర్ గురించి వెయిట్ చేసిన. ఎందుకంటే స్టిక్కర్ ఒక దగ్గర స్టిక్ చేయాలి అనుకున్నా నేను. సో అందు గురించి వెయిట్ చేసిన. బట్ ఫైనల్గా మన స్టిక్కర్ కూడా వచ్చేసింది. స్టిక్కర్ ఒకటి, తర్వాత మాన్యువల్ వేయడం. అండ్ మనకి ఇందులో ఏమేమి వస్తాయంటే ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ రిసీవర్ ఒకటి, 2 మైకులు, ఛార్జింగ్ కేసు ప్లస్ క్యారీ పౌచ్ అంట, తర్వాత మ్యాగ్నెట్లు 2, ఒకటి మైక్ అడాప్టర్ ఒకటి, తర్వాత విండ్ స్క్రీన్, తర్వాత కేబుల్ ఒకటి, తర్వాత యూఎస్బి కేబుల్ ఒకటి, తర్వాత డాక్యుమెంట్స్. అంతే. సరే అన్నేషనల్ చెక్ చేద్దాం. ఆహా, ఏడికైనా డీజే వాళ్ళ స్పెషల్ ఉంటుంది అంటే ప్రతిదానికి వాళ్ళది బ్యాడ్జ్ ఉంటుంది, హైలైట్ ఉంటుంది. పౌచ్ బాగుంది. ఇది చిన్న లేడీస్ పిల్లలకి పౌచ్ హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది చూడ, సేమ్ అట్లుంది. ఇవి క్లిప్స్ అవి దానికి పెట్టడానికి. అండ్ దిస్ కేబుల్ మన మెయిన్ ఇది ఇందులో ఉంది. ఇది నార్మల్ అండి, బట్ పౌచ్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది. ఇది ఎంత స్మూత్ ఉందంటే అంత స్మూత్ ఉంది. అండ్ ఇక్కడ కూడా డీజే బ్రాండింగ్ ఉంది ఒకటి. అండ్ ఇవి విండ్ అంటే లైక్ నాయిస్ క్యాన్సిల్ చేసినప్పుడు ఇవి బాగా యూజ్ అవుతాయి. దీన్ని పెట్టుకొని యూజ్ చేస్తారు. ఇవి కూడా చాలా స్మూత్ ఉంటాయి నాకు తెలిసి. బ్లాక్ కలర్ ఒకటి ఉంది, 2 ఉన్నాయి. సారీ, బ్లాక్ కలర్ 2 ఉన్నాయి, ఈ కలర్ 2 ఉన్నాయి. ఏమంటారు కోడికలు, మనం ఏమంటాం కోడికలు అంటాం. సేమ్ అట్లనే ఇది. అన్బాక్సింగ్లో ఎన్ని అన్బాక్సింగ్ అవుతుంది. అదే స్టాండర్డ్ అంటే ఇది ఒక్కటే వస్తుండే నాకు. ఇది కాదు, నార్మల్ ఒక్కటే ఉంటుంది. ఇది మనం కొంచెం స్టాండర్డ్ వేరేంటి కాకుండా అన్నీ తీసుకున్నాం కాబట్టి సో ఇందులో ఇవన్నీ వచ్చేసింది. డీజే బ్రాండింగ్ ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ ఒకటి టైప్ సి కేబుల్ లైక్ కేస్కి ఛార్జింగ్ పెట్టడానికి. అండ్ ఇదే కేసు మీకు ఒకసారి మీకు చూపిస్తాను. ఇదే కేసు ప్లస్ ఇదో కేసు మనం కొన్నాం కదా, కెమెరా కొన్నది. ఇదేమో మన కెమెరా, లాస్ట్ ఇయర్ మనం కొన్న కెమెరా. ఇదేమో దానికి సపోర్టెడ్ బ్యాటరీలు. సో సేమ్ ఇది అడ్వెంచర్ కాంబో అనమాట. సేమ్ ఇట్లనే దీనికి ఇది కూడా అడ్వెంచరే. ఇక్కడ ఉంది ప్రెస్ టు అన్లాక్. ఓకే, ఫస్ట్ స్టిక్కర్ వేసేసి ప్రెస్ అన్లాక్. ఎంత 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 హ్యాపీగా ఉందో ఇదైతే. అండ్ ఇది దిస్ వన్ ఇస్ మైక్. అరే ఇది ఎంత చిన్నగా ఉందంటే అసలు ఒకసారి చూడండి. ఏల్ మీద ఉంది ఇది చేతి, అంత చిన్నగా ఉంది. సో మనకు వచ్చేసి ఒక మైక్, ఇదొక మైక్, 2 మైకులు ప్లస్ మైక్ బ్యాక్ సైడ్ మ్యాగ్నెట్ వచ్చేసి ఇది. అరే ఇది యాక్చువల్లీ ఇక్కడ మ్యాగ్నెట్ కూడా డీజే బ్రాండింగ్ ఉంది. అండ్ మైక్లో చాలా మైక్లు ఉన్నాయి. నేను స్పెషల్గా డీజే ఎందుకు అంటే లైక్ బిఫోర్ నేను ఉన్న కెమెరా కూడా డీజే. సో దీంతో ఎక్కువ సిస్టమ్ ఉంటుంది. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు ఏదైనా మైక్ ఫర్ సపోజ్ మీరు ఏ మైక్ తీసుకున్నా కానీ మైక్ టు కెమెరాకి ఒక వైర్ కనెక్ట్ చేయాలి ఖచ్చితంగా. వైర్ కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం మోటో బ్లాగింగ్ ఎక్కువ చేస్తాం.
బయట విన్నాయిస్ ఎక్కువ వస్తుంది, ఆ కేబుల్ కొంచెం లూజ్ అయినా కానీ ఆ సౌండ్ మొత్తం పోతుంది, మనం మాట్లాడేది ఒక్కోసారి మొత్తం ఎంజాయ్ అవుతుంది. అట్లా కూడా ఒక్కోసారి నాకు జరిగింది. సో డీజే ఎందుకు తీసుకున్నా అంటే దీనికి ఎలాంటి వైర్ కనెక్షన్ అవసరం లేదు. మీకు ఇప్పుడు చూపిస్తా, వితౌట్ వైర్లెస్ కనెక్ట్ అయిపోతుంది మైక్. ఇందులో మనం ఇట్లా మాట్లాడినామంటే జస్ట్ ఒక మైక్ ఉంటుంది, అది మీకు చూపిస్తాం. మనం దేనికి ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఒక్క మైక్ ఉంటుంది చాలు, ఈ మైక్తో మొత్తం సెట్ అయిపోతుంది మనకు. అండ్ ఈ మైక్ లేకుండా ఇన్ కేస్ మన దగ్గర యాక్షన్ కెమెరా లేదు, డీజే వేరే ఉందంటే ఇది రిసీవర్. ఈ రిసీవర్ మనకు కేసులో ఇంకొకటి వస్తుంది, కేసులో సి ప్లగ్ ఒకటి ఉంది, పిన్ ఒకటి ఉంది, అది వేసుకుంటే అయిపోతుంది. వచ్చింది ఇది. సో ఇది దీనికి కనెక్ట్ చేయాలి. ఇక్కడ ఏడుందమ్మా ఇది, ఏడు యాక్చువల్లీ ఇలా లాక్ ఉంటుంది, లాక్ తీయాలి. సో ఇక్కడ కనెక్ట్ చేయాలి. సో దీనికి సిపిన్ అడాప్టర్ ఉంటుంది, సిపిన్ అడాప్టర్ దీనికి ఇన్సర్ట్ చేసి చిన్న కేబుల్ మనది కూల్ బేబీ పోయిందనుకో లచ్చల మరి ఊళ్ళో వేసేద్దాం. ఇది సో ఇది ఇప్పుడు కనెక్షన్కి మన దగ్గర ఉన్న కెమెరాని ఒకసారి ఆన్ చేద్దాం, వైర్లెస్ కనెక్షన్ చేసేద్దాం. సో కెమెరా ఆన్ అయిపోయింది. సో ఇది కూడా ఎగ్జాక్ట్గా డీజే ఉంటేనే అవుతుంది వైర్లెస్, లేకపోతే మళ్ళీ దీని నుంచి దీనికి వైర్ కనెక్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇదే ఎందుకంటే ఇది. సో ఫస్ట్ మనం ఓపెన్ చేసుకొని సెట్టింగ్స్కి వెళ్దాం. సెట్టింగ్స్లో కింద మనకు వైర్లెస్ మైక్ అని ఉంది. సో వైర్లెస్ మైక్, సో ఇప్పుడు మనకి ఇది ఆఫ్ ఉంది. సో దీన్ని ఆన్ చేయాలి. ఇక్కడ మనకు 2 బటన్స్ ఉన్నాయి కదా, కింది బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుంది. సారీ మర్చిపోయినా, యాక్చువల్లీ కేస్ కూడా ఆన్ ఉండాలి. ఫస్ట్ టైంకి కేస్ ఆన్ అవుతుంది. డన్ చెప్పినా కదా, కేస్ ఆన్ కాగానే ఆన్ అయిపోయింది. సో వన్స్ ఒక్కసారి మనం కనెక్ట్ చేసేసాం అనుకో చెల్లడండి, ఇక కన్ఫర్మ్ కొట్టేసి ఇక మనకి ఇక్కడ చూపిస్తుంది లెవెల్. ఈ స్కేల్ అనేది మనం మాట్లాడే వాయిస్ని బట్టి ఇంక్రీజ్ అవుతుంది. హలో లౌడ్గా వచ్చినప్పుడు ఆరెంజ్ వస్తుంది చూసిరా. సో ఈ స్కేల్ అనేది మనం మాట్లాడేది బట్టి వస్తుంది. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది, ఇక మానిటర్ వాయిస్ ఎంత పెట్టుకోవాలి, తర్వాత ఎల్ఈడి లైట్ మీకు బ్లింకింగ్ కావాలా లేదా, లో కట్, పవర్ ఆఫ్, ఇక క్లిప్పింగ్ కంట్రోల్, ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడనే ఏం లేవు. సో ఇక్కడ కూడా మనకు కనెక్ట్ అయిందా లేదా అని ఇక్కడనే తెలుస్తుంది, ఇక స్కేల్ ఇంక్రీజ్ అవుతుందా. సో మనం ఇంకా వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేయలేము, బట్ మనకు తెలుస్తుంది. గట్టిగా మాట్లాడితే లౌడ్గా వస్తుంది. సో మనం వీడియో ఆన్ చేసుకొని డైరెక్ట్గా మనం బ్లాగ్ స్టార్ట్ చేసుకోవచ్చు, ఎలాంటి టెన్షన్ లేదు, ఈజీ టు కనెక్ట్. సో అందు గురించే నేను ఇది కొన్నా. ఇప్పుడు మనం ఇది అవుట్డోర్ ఎట్లా వర్క్ అవుతుందో చెక్ చేద్దాం. చలో. సో ఇప్పుడైతే ఎలాంటి మైక్ కనెక్ట్ లేదు. సో ఇప్పుడు మనము అవుట్డోర్కి వచ్చినాం. సో ఇప్పుడు మైక్ కనెక్ట్ చేసి ఎట్లా వస్తుందో చెక్ చేద్దాం. సో మైక్ కనెక్షన్ సేమ్ మనకు ఆప్షన్, మన డీజేలో అడ్వాంటేజ్ ఏంటంటే సార్ ప్రతిసారి ఇప్పుడు ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు. నాకు ఇక్కడ ఫ్రంట్లో కూడా డిస్ప్లే. సో దీన్ని ట్యాగ్ చేసి కూడా చేస్తాను. అన్లాక్ చేసి ఫస్ట్ దీని పేరు చేద్దాం, ఆన్ చేయాలి ఫస్ట్. కమాన్, ఆన్ అయిపోయింది. సో యాక్చువల్లీ ఫస్ట్ సెటప్కి ఆటోమేటిక్ కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇది ఏ ప్లేస్లో పెడుతున్నా అంటే ఎగ్జాక్ట్గా మన చిన్కి కింద ఉంటుంది కదా బట్ట, సో అక్కడ ప్లే చేసేసుకుంటున్నా. సో మ్యాగ్నెట్ సౌండ్ వచ్చేసిందే, క్లిప్ డన్. సో ఇప్పుడు మైక్ కనెక్ట్ అయిపోయింది అన్నమాట. సో ఇప్పుడు బిఫోర్ ఆఫ్టర్ రిజల్ట్ చెక్ చేద్దాం ఒకసారి మనం మాట్లాడుకుంటాం. అండ్ ప్రీవియస్లో నాకు తెలిసి మీరు ప్రీవియస్ వీడియోలు చూసింటే అక్కడ మాత్రం నిజంగా నేను 99% డిసప్పాయింటెడ్. అంటే వ్లాగ్ చేస్తుంటే లైక్ రైడ్ చేస్తుంటే మాట్లాడడం చాలా అంటే చాలా డిస్టర్బెన్స్ వస్తుండే. నాకు తెలిసి ఈరోజుతో నా బెడద పోయింది అనుకుంటున్నా. లెట్స్ సీ. అండ్ ఇప్పుడు మనము ఆల్మోస్ట్ 50 వరకు క్రూజ్ చేస్తున్నాము, 50 చేంజ్ వెళ్దాం. అండ్ మనం ట్రాక్టర్ని కూడా డ్రైవ్ చేయక, అంటే లైక్ డైలీ డ్రైవ్ చేస్తున్నా, బట్ ఇట్లా వ్లాగ్ చేయక చాలా డేస్ అయిపోతుంది. సో ఈరోజు ఇంకా చాలా దిల్కుష్ అనిపిస్తుంది. లెట్స్ సీ. నేను అనుకున్న ఒక మంచి మైక్ తీసుకున్నాక రెగ్యులర్ వీడియో చేద్దామని. సో ఫైనల్గా అయితే డే వాజ్ హియర్. సో మైక్ తీసేసుకున్నా. ఐ హోప్ ఎలాంటి లొసుగులు లేకుండా కంటిన్యూగా వీడియోలు ఇప్పటి నుంచే అవుతాయని ప్రతిసారి అనుకుంటున్నా, బట్ ఏదోటి డిస్టర్బెన్స్ అవుతుంది. బట్ ఈసారి అట్లా కాకుండా అవ్వాలి. అండ్ ఒక మంచి ట్రిప్ కూడా ప్లాన్ చేసేద్దాం.
ఇదైతే ఇప్పుడు నేనైతే మైక్ కనెక్ట్ చేయలేదు, జస్ట్ ఇప్పుడు నా కెమెరా ఉంది. సో కెమెరా ముందు ఎలాంటి మైక్ లేకుండా మాట్లాడుతున్నాను. వాయిస్ వస్తుందో లేదో బయట ఎట్లా ఏం తెలియదు, బిస్కెట్ లేదో కూడా తెలియదు, చూద్దాం. అండ్ తర్వాత మైక్ ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం, అప్పుడు మనకు రిజల్ట్ ఎగ్జాక్ట్గా తెలుస్తుంది యాక్యురేట్గా. ఇప్పుడు ఒకసారి మైక్ ఆన్ చేసి ఇట్లనే ఉందాం, ఒక్కసారి మైక్ ఆన్ చేద్దాం. ఇట్లా ఇదా అంటే ఇక్కడనే బటన్ ఉంది నాకు అనిపిస్తుంది లోపల. మైక్ ఆన్ అయినట్టే నాకు ఇక్కడ డిస్ప్లే తెలుస్తుంది మైక్ లైక్ ఇప్పుడు మైక్ కనెక్ట్ అయిపోయింది. ఇంతసేపు మైక్ కనెక్ట్ లేదు, ఇప్పుడు మైక్ కనెక్ట్ అయింది. సో ఇప్పుడు ఒకసారి బండిని క్రూజ్ చేసి చూద్దాం ఎట్లా వస్తుందో వాయిస్. ఐ థింక్ ఇప్పుడు 80 వరకు వచ్చేసింది మన బండి. సో ఒకసారి మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి వాయిస్ ఎట్లుందో, లౌడ్గా ఉందా, లైక్ నాయిస్ క్యాన్సిలేషన్ తగ్గిపోయిందా, చెక్ వన్స్. నాకు తెలిసి ఇట్స్ కెన్ వర్త్, ఎందుకంటే హ్యూజ్ చూసా. ఏదైనా అంటే మనం ఉండే మిడిల్ క్లాస్కి ఏదైనా కొన్నామంటే అది మళ్ళీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, మళ్ళీ కొనే స్టేజ్ మనది కాదు. సో అందు గురించే నేను లేట్ అయినా సరే కానీ యాక్షన్ కెమెరానే కొన్నా డీజేది. సో మళ్ళీ లేట్ అయినా సరే కానీ డీజే మైక్ మీనే కొన్నా. వై బికాజ్ ఆఫ్ దిస్ రిజల్ట్, ఈ రిజల్ట్ వస్తాయి కాబట్టి. 50-60 వరకు అవుతున్నా. ఇప్పుడు చూడండి ఎట్లుంది వాయిస్. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఇక్కడ కాకుండా వీడియో మీకు ముందర పెట్టి చూపిస్తా, అప్పుడు చూద్దాం అది ఎట్లా వస్తుందో ఒకసారి. ఇప్పుడు నా కెమెరా నా ముందు ఉంది, మైక్ వచ్చేసి హెల్మెట్లో నా లోపల ఉంది. సో లెట్స్ సీ ఇంత దూరం ఉన్నా కూడా ఎట్లా వస్తుందో పర్ఫార్మెన్స్. నాకు తెలిసి పెద్ద ఏం డిఫరెంట్ ఉండదు అనుకుంటున్నా, బికాస్ ఈ లెంత్ పెద్ద ఏం కాదు. ఆల్మోస్ట్ ఇది ఒక 30-50 మీటర్స్ వరకు ఈజీగా రేంజ్ క్లియర్ చేస్తుంది. బట్ ఒకసారి చూద్దాం, నాకు తెలిసి బాగానే వస్తుంది అనుకుంటున్నా. లెట్స్ సీ. అండ్ ఇప్పుడు కూడా నా బైక్ 60-70లో క్రూజ్ అవుతుంది. లెట్స్ ఇంకొంచెం హై చేద్దాం, 80లో వెళ్తున్న బండి. వాయిస్ ఎట్లా వస్తుందో ఒకసారి మీరు నోటీస్ చేయండి. అండ్ ఇంకొకసారి ఇప్పుడు ఈ డిస్టెన్స్లో విత్ మైక్ కనెక్ట్ చేసి మాట్లాడుతున్నావు కదా, ఇప్పుడు ఇదే డిస్టెన్స్ని వితౌట్ మైక్తోనే ఒకసారి మాట్లాడదాం, ఎట్లా వస్తుందో ఒకసారి అట్లా చూద్దాం. ఏమంటారు? అదొకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు ఎలాంటి మైక్ కనెక్ట్ లేదు, ఓన్లీ కెమెరానే. లెట్స్ ఇప్పుడు ఎంత వాయిస్ వస్తుందో చెక్ చేద్దాం. పోవచ్చు దగ్గరంటే వినిపిస్తుంది. యా, నౌ మైక్ వాస్ కనెక్టెడ్. సో నాకు తెలిసి డిఫరెంట్ ఈజీగా తెలిసిపోయి ఉండొచ్చు. ఇది మైక్ కనెక్ట్ చేసుకుంటే విత్ మైక్ కనెక్ట్ చేసుకోకపోతే. వెయిట్ బేటే వెళ్తున్నా. ఈ స్పీడ్లో వెళ్తుంటే కూడా నాకు తెలిసి మంచి జబర్దస్త్ రావచ్చు. సో అందు గురించే నేను రికమెండ్ చేసేది ఏంటంటే, మోటో వ్లాగింగ్ చేస్తున్నాం అంటే మీరు మాత్రం చేయాలి విత్ ఏ మైక్ తీసుకోవాలి. ఎట్లా అని అంటే, కొంచెం బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు, టేక్ ఏ టైం, ఇంకొక 1 మంత్ టైం తీసుకో. బట్ గుర్తుపెట్టుకో, ఒక్కసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్. నేను 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు యాక్షన్ కెమెరా వాడబట్టి. సో నేను అంతకుముందు ప్రీవియస్లో ఏం వాడలేను, ఫస్ట్ టైమే వాడుతున్నా. బట్ నాకు తెలిసిన మా బావ ఉండే, ఫ్రెండ్ ఉండే, వేరే వాడు ఉండే, వాళ్ళు కూడా మోటో వ్లాగింగ్ చేస్తున్నారు. సో వాళ్ళతో కంపేర్ చేసి, అంటే వాళ్ళు వాడిన కెమెరాలు అవన్నీ చెక్ చేసుకుంటే గోప్రో కన్నా బెస్ట్ డీటెయిలింగ్, బెస్ట్ పర్ఫార్మెన్స్, మంచి లైఫ్ నాకు డీజేలో వచ్చింది. సో అందు గురించి రీసెర్చ్ చేసి మైక్లో కూడా ది బెస్ట్ ఏదైనా ఉందంటే, సో అది కూడా నాకు తెలిసి డెఫినెట్గా ఇదే అని చెప్తాను. ఎందుకంటే ఒకసారి అర్థం చేసుకోండి, ఎలాంటి వైర్ కనెక్షన్ లేదు, కెమెరా నాకు అక్కడ ఉంది, నేను ఎలాంటి మైక్ వాడతలేను. ఇప్పుడు నాకు యాక్షన్ కెమెరా ఉంది కాబట్టి డైరెక్ట్ సెట్ అయిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ రిసీవర్ లాంటిది లేదు, ఏం లేదు, నా కెమెరా ఇప్పుడు వాటర్ ప్రూఫ్. ఓకే, కెమెరాస్ అన్నీ వాటర్ ప్రూఫ్ ఉంటాయి యాక్షన్ కెమెరాస్. బట్ ఇప్పుడు నేను ఇది కాకుండా వేరేది వాడంటే దానికి ఒక రిసీవర్ పెట్టాలి. ఆ రిసీవర్ పెడితే ఏమవుతుంది, ఆ క్యాప్ ఓపెన్ చేసి రిసీవర్ కూర్చోాలి. ఆ రిసీవర్ కూర్చున్నప్పుడు ఏమవుతుంది, అందులోకి వెళ్ళి ఇప్పుడు బయట నేను బ్లాగ్ చేసేటప్పుడు వాన పడుతుంది, అప్పుడు బిస్కెట్ అయినా
రిసీవర్ దొబ్బుతుంది, కెమెరా దొబ్బుతుంది. ఇప్పుడు నాది ఫుల్ ప్యాకెడ్ అయిపోయింది, ఎలాంటి లేదు. నేను ఇప్పుడు అది ఫుల్ వాన పడుతున్నా కూడా నేను నా మైక్ తడవకుండా నేను బ్లాగ్ చేసుకుంటే అయిపోతుంది, వచ్చేస్తుంది. సో అందు గురించి అంటున్నా, లేట్ అయినా సరే కానీ నా సజెషన్ లైక్ యాజ్ యువర్ విష్, బికాస్ డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో అందు గురించే నా సజెషన్ ఏంటంటే డీజేకి వెళ్తే బెటరు, ఇలాంటి మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ మీ ఇష్టం. బట్ డెఫినెట్గా మాత్రం నేను చెప్పేది ఏంటంటే డీజే ఇస్ ద బెస్ట్ నాకు అనిపించింది. సో నేను మీకు అదే చెప్తున్నా. అండ్ థ్యాంక్ యూ. ఇప్పటి నుంచి అయితే డెఫినెట్గా 100% నా ఎఫర్ట్స్ పెట్టి ఏదో మేబీ అట్లా అయితే డిలే కొంచెం అవ్వచ్చు, బట్ 100% యాక్యూర్. ఎందుకంటే నాకు కొంచెం వేరే పనులు నేను ఇంకా డిలే ఉన్నాయి నా బ్యాక్లో. సో నా బ్యాక్ వర్క్ మొత్తం ఎప్పుడైతే అయిపోతే అప్పుడు కంటిన్యూగా వీడియోస్ వస్తాయి. బట్ డెఫినెట్గా నా గురించి, నా సంతోషం గురించి అన్నా, లేకపోతే మీ గురించి, అంటే మీరు నేను ఒకటే, లైక్ నా సంతోషం గురించి ఖచ్చితంగా నన్ను ఒక వీడియో రావాలి. అండ్ ఫైనల్గా ఏంటంటే మన మైక్ ఈజ్ ద బెస్ట్. సో ఇప్పటి నుంచి మనం ఎలాంటి ఇక అది లేదు ఇది లేదు నేను చెప్పడానికి సాకులే లేవు మనతో. ఓన్లీ వీడియో చేయలేదంటే అది బల్బుతోనే వేయకపోవచ్చు మేబీ, అంతకుమించి ఎలాంటిది ఉండదు. బట్ డెఫినెట్గా వీడియోలు చేస్తా, మీకు చెప్తా. మీరు మాత్రం కెమెరా తీసుకోవాలనుకుంటే మాత్రం ఇదే తీసుకోండి. నా సజెషన్ యాక్షన్ కెమెరా డీజేకి వెళ్ళండి, మైక్ మినీ డీజే తక్కువలో బడ్జెట్లో వస్తుంది. ఇక మనం నెక్స్ట్ ట్రిప్ వేద్దాం, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ లవ్.